హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ పువ్వులు వచ్చేసి నేను షార్ట్ వీడియో కింద పెట్టాను కదా, ఆ షార్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. శ్రావణి అక్క, ఇవి ఏం పువ్వులు అని చెప్పేసి. ఇవి వచ్చేసి చామంతి పువ్వులా ఉంటాయి, కానీ ఇవి చామంతి పువ్వులు చెట్టు కాదు. ఈ పువ్వులు వచ్చేసి బంతి పువ్వులో ఇదొక జాతి అంట, నాకు కూడా తెలియదు. మా అత్తమ్మ తెచ్చింది, ఇవి ఒంగోలు నుంచి తెచ్చింది. ఈ పువ్వులైతే చాలా బాగున్నాయి కదా. ఆ రెడ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టమైన కలర్ అన్నమాట. ఇవి వచ్చేసి కూరగాయల చెట్లు. ఇవి కూరగాయల చెట్లన్నీ ఇటు పక్క అన్నీ అల్లుకునే చెట్లు వేసాము. బీరకాయలు, సొరకాయ చెట్లు అవి ఉంటాయి కదా, అట్లా అల్లుకునే చెట్లు వేసామన్నమాట. మొత్తం అంతా తెగులొచ్చింది. మందు అయితే కొట్టాలి. మా అత్తమ్మ పేడ వేసింది, పేడ పసుపు నీళ్ళు అయితే వేసింది. కొంచెం అయితే తిరగదిప్పుకున్నాయి. చూడండి టమాటా కాయలు చూడండి ఎంత బాగా కాసాయో. ఆ పేడ పసుపు నీళ్ళు వేసేసరికి తెగులైతే కొంచెం తిప్పుకుంది. ఇంకా మొండిగా ఉంటుంది చూసారా తెగులు అన్నది, దానికైతే మందు కొడతాము అంతే. మేము ఎక్కువగా మందులు అయితే కొట్టము, వీటికే నయం అయ్యేలా చూస్తాము. నయం కానిదైతేనే మందు కొడతామన్నమాట. ఎంత బాగా కాసాయి కదా టమాటాస్. ఫస్ట్ కాపాయి అన్నమాట. ఫస్ట్ కాప్స్కే ఎక్కువ తెగులు వస్తాయి. మిరపకాయలు చూడండి ఎంత బాగా కాసాయి. వీడియో అన్నది ఫోన్ అన్నది మా పిల్లలకి ఇచ్చాను, అందుకే 34 వంకలు తిప్పుతున్నారు పిల్లలు ఫోన్ని. ఒక్క సక్కంగా తీయడం లేదు. నేను తీస్తారా అని కొట్టుకుంటున్నారు ఫోన్ కోసం అయితే పిల్లలు. నేనైతే ఇంక అక్కడక్కడ గడ్డి ఉంటే పిచ్చి గడ్డి, ఆ గడ్డిని అయితే పీకేస్తున్నాను. ఆ గడ్డి ఉండటం కూడా ఇంకా ఎక్కువ వస్తుందంట తెగులు అన్నది. నేనైతే శుభ్రంగా గడ్డి పీకేసి నీళ్ళు అయితే పెట్టాను చెట్లకి. కూరగాయలు అయితే బయట అయితే అసలు కొనేవి కాదు, అసలు హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకని వీలైనంత వరకు ఇంట్లో పండించుకోవటమే నయం కదా. ఈ పువ్వులండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. చూడండి ఆ చెట్టుకు కూడా తెగులు వచ్చింది.